భారతదేశ మార్కెట్లోకి లోహియా ఆటో కంపెనీ వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇవి వచ్చి కార్గో ఎలక్ట్రిక్ ఆటో, ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో, యుటిలిటీ ఎలక్ట్రిక్ ఆటో కింద వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి ఆ ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. తాజాగా లోహియా ఆటో కంపెనీ ఫౌండర్ అయిన ఆయుష్ లోహియా గారు అయితే మొత్తం మార్కెట్లోకి ఒక 5 ఎలక్ట్రిక్ ఆటోస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ ఆటోస్లో కొన్ని లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్తో కొన్ని లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ వేరియంట్ చూసుకున్నట్లయితే హమ్ సఫర్ L5 ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో అండి. ఇది ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్ లోకి 3+1 ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. ఇందులో 48 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే 120 AH 135 AH రెండు వేరియంట్స్లో అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 100 నుండి 120 కిలోమీటర్ల రేంజ్ అనేది ఎలక్ట్రిక్ ఆటోలో ఆఫర్ చేస్తున్నారు. కంప్లీట్ మెటల్ బాడీతో ఎలక్ట్రిక్ ఆటో వస్తుందని చెప్తున్నారు. దాంతోపాటుగా లోపల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 4 నుండి 6 గంటల టైంలో ఎలక్ట్రిక్ ఆటోని ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ కీ ఎలక్ట్రిక్ ఆటో యొక్క టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 10 అంగుళాల టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వేరియంట్ చూసుకున్నట్లయితే L5 కార్గో అనే ఎలక్ట్రిక్ ఆటో అండి. ఇది కార్గో సెగ్మెంట్ లోకి వచ్చే ఎలక్ట్రిక్ ఆటో. ఇందులో కూడా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేస్తున్నారు. 11.8 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 140 నుండి 160 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క టాప్ స్పీడ్ గంటకు 48 కిలోమీటర్లు. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటో లోపల 140 క్యూబిక్ ఫీట్ నుండి 170 క్యూబిక్ ఫీట్ల స్పేస్ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇది కూడా మనకి ఈ ఎలక్ట్రిక్ ఆటో కూడా మెటల్ బాడీతో ఆఫర్ చేస్తున్నారు. 10 అంగుళాల టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వేరియంట్ చూసుకున్నట్లయితే నారాయణ్ ICE L3 అనే ఒక ఎలక్ట్రిక్ ఆటో అండి. ఇది కూడా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో, కాకపోతే నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. లో స్పీడ్ లోకి వస్తుంది. ఇందులో వీళ్ళు 2 వేరియంట్స్ తో ఆఫర్ చేస్తున్నారు. లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో, అలానే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో. లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో అయితే కనుక 120 AH బ్యాటరీ ప్యాక్, 135 AH బ్యాటరీ ప్యాక్, 150 AH బ్యాటరీ ప్యాక్ తో ఆఫర్ చేస్తున్నారు. అయితే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో అయితే కనుక 5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ ఆటోలో టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే గంటకు 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రేంజ్ చూసుకున్నట్లయితే 100 నుండి 120 కిలోమీటర్ల రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటోలో కూడా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 1400 వాట్ల BLDC మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వేరియంట్ చూసుకున్నట్లయితే నారాయణ్ DX అనే ఒక ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో. ఇందాక ICE నారాయణ్ వేరియంట్ ఏదైతే ఉందో అదే స్పెసిఫికేషన్స్ ఈ DX వేరియంట్ లో కూడా ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో ఏంటంటే మనకి LED లైట్స్ తో పాటుగా రిమోట్ కి ఆప్షన్ ఇస్తున్నారు. దాంతోపాటుగా మరింత స్ట్రెంత్ కోసం డబుల్ చాసిస్ అనేది ఈ ఎలక్ట్రిక్ ఆటోలో అయితే యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంఫర్ట్ F2 F+ L3 వేరియంట్ లో వచ్చి ఎలక్ట్రిక్ ఆటో అనమాట. ఇది కూడా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోనే, కాకపోతే ఇది ఒక నో లైసెన్స్ లో స్పీడ్ ఎలక్ట్రిక్ ఆటో. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో కూడా 120 AH 135 AH 150 AH బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ తో. అయితే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో కనుక కావాలంటే 5 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటోను ఆఫర్ చేస్తున్నారు. ఇందులో కూడా ఒకసారి ఛార్జ్ పెడితే 100 నుండి 120 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. లోపల మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇందులో కూడా 1400 వాట్ల మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక చివరిగా యుటిలిటీ పర్పస్ ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటో వచ్చి 49.5 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే 10 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 90 నుండి 100 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ కీ ఎలక్ట్రిక్ ఆటోలో కూడా ఎక్కువ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మనకి ఒక రిజిస్ట్రేషన్ మోడల్ అనమాట. ఇవి లోహియా ఆటో కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన 5 ఎలక్ట్రిక్ ఆటో వివరాలు. ఈ ఎలక్ట్రిక్ ఆటో ప్రైజెస్ అయితే కంపెనీ వాళ్ళు రివీల్ చేయలేదు. బట్ ప్రెసెంట్ మార్కెట్ లో చూసుకున్నట్లయితే వీళ్ళు ఆల్రెడీ నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ ఆటోస్ ఆఫర్ చేస్తున్నారు. ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోని కూడా ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ ఆటో ప్రైస్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే ఒక 1,80,000 రూపాయల నుంచి ప్రైస్ స్టార్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ ఆటోలో అప్ టు ఒక 4 లక్షల రూపాయల వరకు ప్రైస్ సెగ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇవైతే లోహియా ఆటో ఎలక్ట్రిక్ సంబంధించిన షోరూమ్ నుంచి అయితే ఎలక్ట్రిక్ ఆటోని తీసుకోవచ్చని కంపెనీ వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. రీసెంట్ గా లోహియా ఆటో కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన 5 ఎలక్ట్రిక్ ఆటో వివరాలు. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, ట్రై ది ఫ్యూచర్.